హాయ్ అండి, ఇవాళ నేను చెప్పబోయే రెండు విషయాలు మీరు నేర్చుకోగలిగితే ఎలాంటి ఫీల్డ్లోనైనా మీరు నంబర్ 1 పొజిషన్లో ఉండొచ్చు. టెక్నాలజీ అండ్ మార్కెటింగ్. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్, ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, శామ్ ఆల్ట్మాన్ వీళ్ళందరూ టెక్నాలజీ ఇంకా మార్కెటింగ్ లో మాస్టర్స్. చాలా మంది టెక్నాలజీ ఇంకా మార్కెటింగ్ మన కోసం కాదు, పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళ కోసం మాత్రమే వర్తిస్తుంది అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకోండి. వాళ్ళ మార్కెటింగ్ ప్రెజెంటేషన్లు టెక్నికల్ స్పెసిఫికేషన్ల గురించి ఉండవండి. హై పిక్సెల్ డెన్సిటీ లాంటి పెద్ద పెద్ద పదాలు వాళ్ళు వాడరు. దానికి బదులు రెటినా డిస్ప్లే అనే సింపుల్ వర్డ్ ని యూజ్ చేస్తారు. కస్టమర్ కి అర్థమయ్యే భాషలో వాళ్ళ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. కస్టమర్ ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాన్వర్జేషన్ సింపుల్ అండ్ క్లియర్ గా ఉండేలా చూసుకోండి. ఫోన్ వాటర్ ప్రూఫ్ అని చెప్పడం ద్వారా ఎక్కువ మంది అంత అటెన్షన్ చూపించకపోవచ్చు, కానీ అదే ఫోన్ ని నీటి అడుగున తీసుకెళ్లి ఒక సెల్ఫీ తీసి చూపించడం అనేది ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. వరల్డ్ థిన్నెస్ట్ ల్యాప్టాప్ అని ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేయడానికి స్టీవ్ జాబ్స్ పెద్ద పెద్ద కమర్షియల్ యాడ్స్ ఇవ్వలేదు. జస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళి ఒక ఎన్వలప్ లోపల నుండి ఆ ల్యాప్టాప్ ని బయటకు తీశాడు. దీని కారణంగా కస్టమర్ కి కంపెనీతో పాటు ప్రోడక్ట్ తో కూడా డైరెక్ట్ గా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఫాదర్ ఆఫ్ అడ్వర్టైజింగ్ డేవిడ్ ఓగ్లీవ్ రోల్స్ రాయిస్ కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ లో టెక్నికల్ టర్మ్స్ వాడకుండా గంటకు 60 మైళ్ళ వేగంతో వెళ్లే ఈ కారులో కేవలం మన వాచ్ చేసే టిక్ టిక్ సౌండ్ తప్ప మరే శబ్దం వినిపించదు అని యాడ్ ఇచ్చాడు. దీని అర్థం కారు ఎంత ప్రీమియం ఫీల్ ఇస్తుందో సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాడు. సో ఎవరైతే ప్రోడక్ట్ గురించి సింపుల్ వేలో అర్థమయ్యేలాగా చెప్పగలరో జనాలు అలాంటి ప్రోడక్ట్స్ నే కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఐఫోన్ లేదా ఇతర ఏ యాపిల్ ప్రోడక్ట్ చూసినా ఏళ్ల తరబడి ఈ కంపెనీ కేవలం సింప్లిసిటీని నమ్ముకుంటూ ఇవాళ వరల్డ్ క్లాస్ కంపెనీగా అవతరించింది. మీకు డౌట్ ఉంటే ఒకసారి పెద్ద పెద్ద కంపెనీల లోగోలు, వెబ్సైట్లు, ప్రోడక్ట్ డిజైన్ చూడండి. అన్ని సింప్లిసిటీ వైపే ఎక్కువగా అడుగులు వేస్తుంటాయి. ఈ రోజు నుంచి మీరు కూడా కస్టమర్స్ తో మాట్లాడేటప్పుడు లేదా క్లయింట్స్ తో మాట్లాడేటప్పుడు ఆర్ మీ ప్రోడక్ట్ ని అమ్ముతున్నప్పుడు ఆర్ ఏదైనా బిజినెస్ డీల్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పాలి అనుకున్నది వీలైనంత సింపుల్ గా క్లియర్ గా చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెటింగ్ లో ఇది ఎంతో ఇంపార్టెంట్. కేవలం కస్టమర్లతో మాత్రమే కాదండి, అందరూ సింపుల్ గా మాట్లాడే వారిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రపంచంలో అత్యధిక డబ్బు ఏ ఫీల్డ్ లో సంపాదించవచ్చు అనగానే చాలా మంది రియల్ ఎస్టేట్, బంగారం, స్టాక్ మార్కెట్ ఆర్ క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడతారు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పిన అన్ని ఫీల్డ్స్ లో కామన్ గా ఉండే స్కిల్ ఏదో తెలుసా? కాపీ రైటింగ్ అండ్ మార్కెటింగ్. కాపీ రైటింగ్ అంటే ఏంటి? మీ మాటలు కస్టమర్లను అట్రాక్ట్ చేసే విధంగా రాసే యాడ్స్ ను కాపీ రైటింగ్ అంటారు. పెద్ద పెద్ద బ్రాండ్స్ కు చెందిన ప్రోడక్ట్ డిజైన్లను చూడండి. అవి స్టార్టింగ్ లో కాస్త డిఫరెంట్ గా, కాస్త కాంప్లెక్స్ గా కనిపించినా లాస్ట్ కి వచ్చేసరికి సింపుల్ గా మారిపోతాయి. కానీ కేవలం సింప్లిసిటీని ఫాలో అవుతే సక్సెస్ కాలేము. మనం చేసే పనిలో పర్ఫెక్షన్ కూడా ఉండాలి. ఆ పర్ఫెక్షన్ అనేది మనకు ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. వరల్డ్స్ గ్రేటెస్ట్ పెయింటర్ అయిన లియోనార్డో చెప్పిన ఒక కోట్ ప్రకారం సింప్లిసిటీ ఈజ్ ది అల్టిమేట్ సోఫిస్టికేషన్. దీని అర్థం ఏం చేసినా చివరికి ఆగాల్సింది సింప్లిసిటీ దగ్గరే. మీ కంటికి అందంగా కనిపించే వస్తువులపైన మీరు లాస్ట్ 1 month లో ఎంత ఖర్చు చేశారు? ఐఫోన్, కార్, బట్టల కోసం జనాలు ఎందుకింత ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు? ఎందుకంటే అవి మనకు ఒక హ్యాపీ ఫీలింగ్ ని తెచ్చి పెడతాయి కాబట్టి ఎక్కువ వాటిపైనే ఖర్చు పెడుతూ ఉంటాం. సో హ్యాపీ ఫీలింగ్ ని ఎలా అమ్ముకోవాలో మీరు తెలుసుకోవాలి. స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లుగా ప్రతిదీ సింపుల్ అండ్ క్లియర్ గా ఉండేలా చూసుకోండి. ఐఫోన్ తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ లో కూడా ఎక్కువగా ఫీచర్స్ ఉంటాయి, కానీ ఎక్కువ మంది ఐఫోన్ కొంటారు. కారణం డిజైన్. మార్కెట్లో మనం ఏది కొన్నా ప్యాకింగ్ చూస్తాం, అందులో కూడా డిజైన్ ఉంది. నార్మల్ కాఫీ కప్ కన్నా స్టార్బక్స్ కాఫీ కప్ నచ్చుతోంది బికాస్ ఆఫ్ డిజైన్. ఇలా ప్రతి దాంట్లో కస్టమర్ డిజైన్ గురించి చూస్తాడు. అందుకే గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. నేర్చుకోకపోయినా బేసిక్ నాలెడ్జ్ అన్నా ఉండాలి. ఫోటోషాప్ లేదా క్యాన్వా, లోగో డిజైన్లు, ఫాంట్లు, టైపోగ్రఫీ ఏది ఎక్కడ యూజ్ అవుతుంది అని తెలుసుకోండి. డిజైన్ గురించి ఎందుకింత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ఒక ప్రోడక్ట్ తయారీలో డిజైన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. కొన్నిసార్లు మనం చేసిన ఒక ప్రాజెక్ట్ నచ్చకపోవచ్చు ఆర్ ఏదైనా పని మనకు నచ్చకపోవచ్చు. అందులో చేంజెస్ చేస్తూ ఈ వస్తువు ఇక్కడుంటే బాగుంటుంది అని అంచనా వేస్తూ మార్పులు చేస్తూ ఉంటాం. దాన్నే బ్యాలెన్స్ చేయడం అంటారు. డిజైన్ అనేది ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. డిజైన్ నేర్చుకోవాలి అంటే మీకంటూ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ ఈ ఇంట్రెస్ట్ కారణంగా కొన్ని అడ్వాంటేజెస్తో పాటు కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి.
డిస్అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి లేదా అస్సలు చేయకూడదు అనే ఆలోచన వస్తుంది. దీని కారణంగా మనం చేసే పనులను పోస్ట్పోన్ చేస్తూ వస్తాం. ఇకపోతే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ బ్రెయిన్లో పర్ఫెక్షన్ అనే ఒక థీమ్ క్రియేట్ అయ్యి మీలో రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, థింకింగ్ కెపాసిటీ డెవలప్ అవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ మనలో ఒక అబ్సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. తెలివితేటలు, ఫినాన్షియల్ సపోర్ట్, నెట్వర్క్ ఇవన్నీ అబ్సెషన్ ఉన్న వ్యక్తి ముందర నిలబడవు. ఈ విషయంలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి. లియోనార్డో డావిన్సీ లాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. అతను ప్రతి పెయింటింగ్ పైన కొన్ని సంవత్సరాలు టైం స్పెండ్ చేస్తాడు. అయినా కానీ అతను సాటిస్ఫై అవ్వలేడు. అంతెందుకు ఫేమస్ పెయింటింగ్ మోనాలిసాను డ్రా చేయడానికి అతనికి 10 సంవత్సరాల టైం పట్టింది. స్టీవ్ జాబ్స్ కూడా ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్ కంప్యూటర్ లోపల వైరింగ్ అనేది ఒక అట్రాక్టివ్ వేలో వైండ్ చేయాలి అని తన టీంతో చెప్పాడు. నిజానికి మెకానిక్ తప్ప మరెవ్వరూ కంప్యూటర్ ఓపెన్ చేసి లోపల ఏముందో అని చూడరు. ఒకవేళ ఈ మెకానిక్ దీన్ని ఓపెన్ చేసి చూడాలి అనుకున్నా దానికోసం స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పర్ఫెక్షనిస్ట్ గా ఉండటం తప్పు కాదు, కానీ ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో తెలుసుకోవాలి. ప్రతి చోట నేను పర్ఫెక్షనిస్ట్ గా ఉంటాను అంటే లైఫ్లో ఎప్పుడూ సక్సెస్ కాలేము. ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతా. నేను అడిగే క్వశ్చన్ మీరు బాగా అర్థం చేసుకోగలిగితే మీ జీవితాన్ని మీరు ఊహించని స్థాయికి తీసుకెళ్ళొచ్చు. అందరిలో ఒక భయం ఉంటుంది. ఒకవేళ నేను కూడా అబ్సెస్ అయిపోయి టైం స్పెండ్ చేసి కష్టపడి ఫోకస్ చేసినప్పటికీ డబ్బులు సంపాదించలేకపోతే చేసిన కష్టమంతా వృధా అయిపోతుంది అని భయపడుతుంటారు. ఇలా అనిపించడం చాలా కామన్ అండి. ఇంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వకపోతే ఫ్యూచర్లో మళ్ళీ ట్రై చేయాలి అనే కాన్ఫిడెన్స్ని కోల్పోతాం. దీనికి సొల్యూషన్ గురించి నేను మీకు చెప్పను. ప్రపంచంలో ఉన్న బెస్ట్ లీడర్స్ మీకు దీని గురించి సొల్యూషన్ ఇస్తారు. సొల్యూషన్ నెంబర్ 1, వారెన్ బఫెట్ ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే ప్రపంచం అత్యాశతో ఉన్నప్పుడు కాస్త భయపడండి. అదే ప్రపంచం భయపడుతున్నప్పుడు మీరు అత్యాశతో ఉండండి. ఇది కేవలం స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి మాత్రమే కాదు, ఇది మీరు చేసే పనిలో టైంతో పాటు ఎనర్జీ ఇన్వెస్ట్ చేయడానికి కూడా వర్తిస్తుంది. రిజల్ట్ రాకపోతే ఏం జరుగుతుందోనని చాలా మంది టైంతో పాటు ఎనర్జీని కూడా ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతుంటారు. స్కిల్స్ నేర్చుకోకుండా రిజల్ట్ గురించి ఆలోచిస్తే మీరు జీవితంలో ఏది నేర్చుకోలేరు. ప్రపంచం సక్సెస్ వైపు పరిగెడుతున్నప్పుడు మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. స్కిల్స్ మీద ఫోకస్ పెట్టండి. నేర్చుకున్న స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. ఏదో ఒక ఫీల్డ్లో లేదా ఏదో ఒక స్కిల్ పైన పట్టు సాధించండి. తొందరపడాల్సిన అవసరం లేదండి. ప్రపంచం కాస్త స్లో అయినప్పుడు, అంటే మార్కెట్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్తో మార్కెట్లో ఎంట్రీ ఇవ్వండి. ఒకవేళ మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ అనుకున్నది సాధించలేకపోతే ఏమిటనే ప్రశ్నకు ఇది మొదటి సమాధానం. ఇక రెండో సొల్యూషన్, పేపాల్ వ్యవస్థాపకుడు పీటర్ థిల్ ఇచ్చిన అమేజింగ్ మెసేజ్ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్కు సరిగ్గా అటెన్షన్ దొరకదు. ఎందుకంటే దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోరు కాబట్టి. ఈ ప్రపంచంలో మీరు సాల్వ్ చేయాల్సిన అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎవ్వరు సాల్వ్ చేయలేని ప్రాబ్లంని మీరు సాల్వ్ చేయడం. దాని ద్వారా మీకు సక్సెస్ దొరుకుతుంది. ఇక మూడో సొల్యూషన్, మీరు టాప్లో ఉండాలి అనుకుంటే ఒక గుంపులో ఉండకుండా ఇండివిజువల్గా ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే ఒక గ్రూప్లో లేదా ఒక సమూహం కేవలం సక్సెస్ స్టోరీస్ పైన మాత్రమే ఫాలో అవుతుంది ఆర్ ఫోకస్ పెడుతుంది. కానీ ఇండివిజువల్ ఐడియాతో, కొత్త థాట్స్తో ఎవరు ముందుకు రారు. ఇండివిజువల్గా ఉండి రేర్ స్కిల్స్ గురించి ఎవరు ఆలోచించట్లేదు కాబట్టి సక్సెస్ అవ్వమేమో అని భయపడుతూ ఉంటారు. కానీ మీరు అలా ఆలోచించకుండా ఒక రేర్ థాట్తో స్కిల్ డెవలప్ చేసుకొని కావాల్సినంత టైం స్పెండ్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో అదండి, ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ పైన మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వర్తిస్తోంది. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాస్ వాలా, బీ ద బాస్.